రెహమాన్ గారు ఆస్కార్ కొట్టారు. అది రీసెంట్గా కీరవాణి గారు ఆస్కార్ విన్నర్గా నిలిచారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇది ఒక నిజంగా ఒక కీరవాణి గారికి ఆస్కార్ రావడం అనేది ఒక అచీవ్మెంట్. కానీ నా ఉద్దేశంలో నాన్నగారి టైంలో వచ్చిన సాంగ్స్ కానీ అప్పట్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చిన మ్యూజిక్ కానీ ఈ లెవెల్కి తగ్గవేం కాదు, ఇంతకంటే ఇంకా హై లెవెలే. అయినా కూడా ఎందుకని అంత గుర్తింపు ఆ టైంలో లేదు అంటే అలా కదా. ఇప్పుడు అప్పట్లో మనం ఇప్పుడు తెలుగు అంటే ఇక్కడే ఉండిపోయేది, తప్పితే ఇక బాంబేకి వెళ్ళేది. నాన్నగారు చేసిన చంద్రలేఖ ఆల్మోస్ట్ రష్యా వరకు వెళ్ళింది సినిమా. ఆ మ్యూజిక్ అంత పేరు వచ్చేది. అసలు బాంబేలో నౌషాద్ గారు చూసి నాన్నగారిని ఎంతగానో అప్రిషియేట్ చేశారంట. నాకు తెలియదు, అంటే చెప్పేవాళ్ళు అందరూ. అలాగా ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ దొరికింది వీళ్ళకి. ఎలా రూట్స్, ఆస్కార్కి వెళ్ళే రూట్స్. యాక్చువల్ రెహమాన్కి వచ్చింది కదా ఆస్కార్. తను ఇండియా చెన్నైలో మా మ్యూజిక్ యూనియన్లో తను కంప్లీట్ డీటెయిల్ చెప్పాడు. ఎవరు ఇళయరాజా కొడుకులు అందరూ ఉన్నారు ఆ రోజు, హారిస్ జయరాజు అందరూ, వాళ్ళకందరికీ చెప్తున్నాడు రెహమాన్ మైక్లో. సో దీస్ ఆర్ ద రూట్స్. ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఆస్కార్కి ఈ రూట్స్లో వెళ్ళండి, తప్పకుండా మీకు వస్తుంది గ్రామీ కానీ ఆస్కార్ కానీ. తను రూట్స్ చెప్పాడు. అది ఎలా దొరికిందంటే తనకి శేఖర్ కపూర్, సుభాష్ ఘాయ్, తర్వాత విజయ్ అమృతరాజ్ వాళ్ళ సినిమాలు చేయటం వల్ల అక్కడ నుండి ఆ ప్లాట్ఫామ్ దొరికింది. ఇది బ్రిటన్ ఫిలిమ్స్ చేసే అవకాశాలు రావటం. అక్కడ నుండి ఏదో ఆండ్రూ వెబ్ లాయిడ్ ఎవరు ఆయన పేరు, అరేంజర్ ఆయన, కంప్లీట్గా బ్రిటిష్, ఆయనతోటి ఇద్దరు కలిసి ఆల్బమ్స్ చేయటం, ఇవన్నీ బాగా కలిసి వచ్చి తనకు ఆ రూట్ దొరికింది ఆస్కార్కి. అలాగా ఒక రూట్ దొరికితే దానికి తగ్గట్టుగా మనం ఏమైనా మ్యూజిక్ చేసామనుకోండి. యాక్చువల్లీ ఆ మ్యూజిక్ విని మైకేల్ జాక్సన్ ఇతను కలవాలని రెహమాన్ అంటే మెయిల్ చేశాడట పిఎస్ వాటికి. అంటే ఈ పాటలంతా విన్నాడు ఆయన కూడా. మైకేల్ జాక్సన్ విని ఇచ్చాడు కలవడానికి. వెళ్ళాడంటే వాడు. మైకేల్ జాక్సన్ చూసాడంటే ఎంత అదృష్టం వాడికి. ఒక ఒపేరా అదే పెద్ద బిల్డింగ్ అంట, అదేదో చాలా ఒక ప్యాలెస్ లాగా ఉందంట, పెద్ద పెద్ద డోర్స్. అక్కడ ఇంత పిల్లల్లా ఉంటుంట మనకు ఒక గుమ్మం దగ్గర. అంత పెద్ద హౌస్లో ఆయన ఎక్కడో బెడ్లో పడుకొని ఉన్నాడంట. అంటే కొంచెం హెల్త్ బాగాలేదు. అప్పుడు రెహమాన్తో మాట్లాడాడు. నాకు నీ ప్రాసెసింగ్ అంతా బాగా నచ్చింది, మనం కలిసి చేద్దాం నెక్స్ట్ ఆల్బమ్ అన్నట్టు మాట్లాడాడట. చెప్పాడు తను రెహమాన్. ఏ చెయ్యి ముట్టుకున్నావరా అని చెప్పాను. ఆ చెయ్యిని ఒక 10 ముద్దులు పెట్టి మైకేల్ జాక్సన్ ముద్దు పెట్టి అంటే ఇక. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన మ్యూజిక్ అసలు ఇంటర్నేషనల్ స్థాయికి ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ మీరు అన్నట్టు కరెక్ట్ రూట్ అనేది ఇప్పటివరకు మనకు దొరకలేదు. ఇప్పుడు ఈవెన్ RRR సినిమాకి కూడా రావడానికి వాళ్ళు ఎంత కృషి చేశారో అది మామూలు విషయం కాదు. అది పైగా మన తెలుగు రిలీజియన్ లాంగ్వేజ్, పైగా హిందీ కాదు, నేషనల్ లాంగ్వేజ్ కాదు, మన రిలీజియన్ లాంగ్వేజ్, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్కి రావటమే చాలా గొప్ప విషయం RRRకి. పైగా సాంగ్ విజువల్స్ కానీ కొరియోగ్రఫీ కానీ ద మేకింగ్ ఎంత గొప్పగా తీశారు. అది బాగా రీచ్ అయింది. అంటే ఆస్కార్ స్టేజ్లో కూడా పెర్ఫామ్ చేశారంటే పాటకి మన నాటు కొట్టుడు అక్కడ వాళ్ళకి కొత్తగా అనిపించింది. మీరు అన్నట్టు చంద్రలేఖలో నాన్నగారి కంపోజింగ్ కానీ, సువర్ణ సుందర్లో ఆదినారాయణరావు గారి ఇటువంటి మ్యూజిక్ ఈ మామూలు మ్యూజిక్లు కాదు. అంటే ఆ రోజుల్లో అవి ఉండిపోయినాయి. అది బాంబే వరకే ఉండిపోయింది అంతే. నార్త్ ఇండియా వరల్డ్ వైడ్ రీచ్ అవ్వాలి, ఎక్స్పోజింగ్ అనేది లేదు. ఇప్పుడు నీకేంటి యూట్యూబ్స్ వచ్చేసినాయి. మా యూట్యూబ్లో ఎన్నైనా వెళ్ళిపోతాయి, ఎక్కడికైనా ప్రపంచంతో వెళ్ళిపోతాయి. ఏంటి అప్పట్లో ఏదైనా ఒక వెస్ట్రన్ మ్యూజిక్ వినాలంటే చెన్నైకి రావడానికి 3-4 years పట్టేది. ఫస్ట్ బాంబేకి వెళ్ళిపోద్ది ఫస్ట్. అక్కడ వాళ్ళందరూ దాన్ని కొట్టేసిన తర్వాత పిప్పి వదులుతారు. వదిలిన తర్వాత మాకు ఇప్పుడు చెన్నైకి వస్తుంది. ఆ తర్వాత నేనైతే సింగపూర్కి వెళ్ళి కలెక్ట్ చేసేవాడిని మొత్తం CDs, లేజర్ డిస్క్లు. అంటే మ్యూజిక్ని ఎలా చెయ్యాలి. ఇప్పుడు అన్ని DTS వచ్చింది మనకు కొత్తగా, DTS డాల్బీ వచ్చింది. అప్పుడు అట్మాస్ లేదు. అంటే వాటికి ఎలా చేయాలని అప్పుడు ఇంగ్లీష్ సినిమాలని కలెక్ట్ చేసేవాడిని, ఈ సరౌండ్స్ అన్ని ఎలాగ చేయాలని. ఇప్పుడు అలా వాటిని చూసి నాకు ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకొని అన్ని రీసెర్చ్ చేశాను బాగా. చేసి అలాగా రికార్డింగ్ చేసేవాడిని, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సైలెంట్ పోర్షన్స్లో సరౌండ్ వచ్చేలాగా అని చెప్పి అలా చేయటం వల్ల నాకు బాగా అలవాటైంది. అది వీళ్ళందరికీ బాగా హెల్ప్ అయింది. తమన్కి కానీ
ఈవెన్ రెహమాన్ కానీ మణి శర్మ కానీ వీళ్ళందరూ పనిచేశారు కాబట్టి వాళ్ళకి దిస్ ఇస్ ద టెక్నాలజీ, దిస్ ఇస్ ద వే వీ హావ్ టు డూ మ్యూజిక్ అని వాళ్ళు బాగా అది బాగా స్టడీ చేశారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి బాగా హెల్ప్ అయింది.